దేవునికి మహిమ కలుగును కాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన వచనాన్ని చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మన జన్మ ప్రారంభమైన తరువాత మనకు ఆలోచన వయస్సు వచ్చే కొద్దీ లోకంలో ఉన్న విషయాలన్నీ కూడా మనకు పరిచయం అవుతుంటాయి. అయితే ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు తెలియాలంటే, దేని వలన మనకు ప్రయోజనమో దేని వలన మనకు సమస్య తెలియాలంటే ఒక విషయాన్ని మనము ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఆ విషయాన్ని కానీ మనం గుర్తుపట్టకపోతే మనం సమస్యల్లో ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటి ఆ విషయం? మానవులందరూ గ్రహించనిది, మానవుల దృష్టికి రాకుండా ఉన్నది ఒక విషయం ఒకటి ఉంది. చాలా మంది ఏదో ఒక దేవుడు అని అనుకుంటూ భక్తి చేస్తూ ఉంటారు. దేవుడి గురించి అయినా ఆలోచన విషయం వింటారు, కానీ దయ్యము సంగతులు, సాతాను యొక్క సంగతులు మనుషులలో చాలా మందికి కూడా తెలియదు. ఎందుకు అంటే సాతాను కంటికి కనబడేవాడు కాదు, దేవుడు కూడా కంటికి కనబడ్డు. కానీ సాతాను ఉన్నాడు, దేవుడు కూడా ఉన్నాడు. మరి ఈ సాతాను గురించిన సంగతులు మనకు తెలియకపోతే మన జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. అర్థమవుతుందా? జాగ్రత్తగా మనం విషయాలు తెలుసుకుంటే మన జీవితంలో మనకు మేలుకరమైన ప్రయాణం జరుగుతుంది జీవితంలో. చూడండి, యేసు ప్రభు దేవుడే కదా, దేవుడు. దేవుడైన యేసు ప్రభు వద్దకే సాతాను వస్తే ఇక నీ వద్దకు నా వద్దకు సాతాను రాడు అని మనం అనుకోవడం అనేది అజ్ఞానం. అసలు వాడు వచ్చిన సంగతి మానవులు కనిపెట్టలేరు. వాడు ఏం చేస్తున్న సంగతి మానవులు కనిపెట్టలేరు. దేవుడు మాత్రమే తెలియచేస్తే తప్ప, ఇదిగో ఇది సాతాను విషయాలు, సాతాను మాటలు ఇవి, సాతాను కార్యాలు ఇవి అని దేవుడు తెలియచేస్తే తప్ప మనిషికి సాతాను గురించిన అంతు చిక్కదు. బైబిల్లో సాతానుకు అపవాది అని, నరహంతకుడని, మోసగాడని, అబద్ధికుడని, పాప పురుషుడని ఇలా చాలా చాలా రకాల పేర్లు ఉన్నాయి వాడికి. వాడు చేసే పనిని బట్టి తంత్రగాడని, మోసగాడని, ఉచ్చు వేసేవాడని, గర్జించు సింహమని, మానవుల మీద పగ పెట్టుకున్న శత్రువు అని, మానవులకు శత్రువు అని, ఇలా చాలా పేర్లు ఉన్నాయి బైబిల్లో. మనం జీవిస్తున్నప్పుడు, మనం బతుకుతున్నప్పుడు వాడి గురించిన జాగ్రత్త, వాడి గురించిన జ్ఞానము లేకుండా బతికే పరిస్థితి కానీ ఉంటే
ఖచ్చితంగా వాడి ఉచ్చులో, వాడి వలలో, వాడి మాయలో, వాడి సమస్యల్లో పడేటటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంది. దేవుడైన యేసు ప్రభు వద్దకి వాడు వచ్చాడంట. చూడండి, ఈ వచనాలన్నీ చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. దేవుడు కూడా ఖచ్చితంగా భూమి మీదకు వచ్చినప్పుడు సాతానుని గెలవలసిన పరిస్థితి ఉంది. యేసు ప్రభు కూడా ఖచ్చితంగా సాతానుని గెలవవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భూమి మీదకి ఆయన మానవ ఆకారంలో వచ్చినప్పుడు భూమి మీదే ఉన్న సాతాను యేసు ప్రభువుని పాపంలో పడేసి ఆ యొక్క శిలువ కార్యము ద్వారా జనాలను రక్షించే కార్యాన్ని చెడగొట్టాలని వాడి ప్లాన్ ఉంది. కాబట్టి వాడు వచ్చాడు, యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వాడి యొక్క కార్యాలు, వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క మాటలన్నీ కూడా దేవుని యొక్క కార్యాలను చెడగొట్టే ఆలోచనలు, మాటలు, పనులే. కనుక దేవుని బిడ్డలను నరకానికి పంపించడానికి, సమస్యల్లో పడేయడానికి, అవమానంలో పడేయడానికి తలపెట్టే వాడి కార్యాలన్నీ కూడా. మరి వాడు కనబడి చేస్తాడా? కనబడ్డు, కానీ చేస్తాడు. వాడు మాటలు మనకి బయట ఎక్కడన్నా వినబడతాయా? వినబడవు, కానీ మాట్లాడతాడు. వాడు కనబడ్డు, కానీ ఉన్నాడు. వాడు మాట్లాడతాడు, కానీ అది వాడి మాట అని అర్థం కాదు. వాడు మనల్ని ప్రేరేపిస్తాడు, కానీ అది వాడని అర్థం కాదు. చూసారా ఎంత విచిత్రంగా వాడి కార్యాలు ఉన్నాయో? వాడే మనుషులందరినీ చంపుతున్నాడు, కానీ వాడు చంపుతున్నట్టు ఎవరికి తెలియదు. పోలీసులకు కూడా తెలియదు, పట్టుకోలేరు పోలీసులు కూడా. వాళ్ళు యేసు అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడెను. యేసు ప్రభు భూమి మీదకి రాగానే సాతాను వచ్చాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు దేవుని కార్యాలు మొదలు పెట్టడానికి ప్రారంభమైనప్పుడు ఎలాగైనా యేసు ప్రభుని పడగొట్టేసేయాలి అని వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు శోధించడానికి. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చింది సాతాను శోధించడానికి. శోధించడం అంటే ఎలాగైనా పాపంలో పడేయడం. సాతాను శోధన అంటే అది. ఏ విధంగానైనా సమస్యల్లో, తప్పు మార్గంలో, దేవునికి విరుద్ధంగా పడేయడమే శోధన, సాతాను శోధన. వాడు వచ్చి ఏమంటున్నాడు చూడండి, 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అన్నాడు. జాగ్రత్త. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత యేసు ప్రభుకి ఆకలి వేసింది. ఇప్పుడు యేసు ప్రభుకి ఆకలి వేసింది కాబట్టి ఏం కావాలి? యేసు ప్రభుకి ఆహారం కావాలి. యేసు ప్రభుకి ఆహారం కావాలి. మరి ఇప్పుడు ఆహారం కావాలి కాబట్టి అడవిలో ఉన్న యేసు ప్రభుకి అడవిలో ఎవరు వండి పెడతారు? ఎవరు తెచ్చి పెట్టి ఉంటారు? ఉండదు. మరి ఎలాగా? చూడండి, సాతాను మనల్ని ఏ విధంగా పడగొట్టడానికి, ఏ విధంగా ప్రణాళిక కలిగి ఉంటాడంటే, వాడికి మన యొక్క అవసరాలు తెలుస్తుంది. అర్థమైందా? మనకు దాహం వేసినప్పుడు వాడికి తెలిసిపోతుంది. మనకు ఆకలి వేసినప్పుడు వాడికి తెలిసిపోద్ది. కాబట్టి యేసు ప్రభువుకి ఆకలి వేసినప్పుడే వాడికి తెలిసింది కదా. మరి నీకు నాకు ఆకలి వేస్తే తెలీదా? తెలుస్తుంది. జాగ్రత్తగా వినాలా. వాడు విననివాడు, వాడు అర్థం కానివాడు. జాగ్రత్తగా వినండి. మనకి మానవ శరీరంలో ఆకలి ఉంది, దాహం వేస్తుంది, కోరికలు ఉంటాయి,
ఆలోచనలు ఉంటాయి, కోపం ఉంటుంది, ఇలా రకరకాల పరిస్థితులన్నీ ఉంటాయి. అవునా? చెప్పండి. మనకు ఆకలేసినప్పుడు వాడికి తెలుస్తుంది, దాహం వేసినప్పుడు వాడికి తెలుస్తుంది, మనకు కోపం వచ్చినప్పుడు వాడికి తెలుస్తుంది, మన ఒంట్లో ఉన్నటువంటి ఆలోచన, మన మనసులో ఆలోచనలన్నీ కూడా వాడికి తెలిసిపోతాయి. వాడు ఒక మనిషిని ఎలా పడగొడతాడు, ఏ విధంగా పడగొడతాడో ఇక్కడ మనం గమనించవచ్చు. యేసు ప్రభువుకి ఆకలేసిన టైంలో వచ్చాడు. చిన్న ఉదాహరణ చెప్తాను. నీకు బాగా ఆకలేస్తుంది అనుకో, ఆకలేస్తుంటే 2-3 రోజుల నుంచి అన్నం తినలేదు. ఎవరో ఒక అతను వచ్చి పచ్చడి అన్నం పెట్టేశాడు. అయ్యా, బిర్యానీ లేదు, ఈ పచ్చడి అన్నమే ఉంది, కాబట్టి నువ్వు పచ్చడి అన్నం తినవు కాబట్టి నేను పడేస్తున్నానులే అన్నాడు అనుకో. ఏమంటారు అప్పుడు? మనం ఏమంటాం? అయ్యా పచ్చడి కర్మ కొంచెం ఉప్పు వేసుకున్నా కానీ తినేస్తాను, అన్నం పెట్టిన చాలా ఆకలిగా ఉంది అంటాం. అవునా? చూడండి, మన ఆకలి టైంలో బిర్యానీ కాదు, పచ్చడితోనైనా గంజితోనైనా అడ్జస్ట్ చేసుకొని ఆకలి తీర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. ఇదే వాడికి బలం. ఈ పాయింటే వాడికి బలం. దొంగతనం చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే సాతాను ఇచ్చిన ప్రేరేపణ. ఎప్పుడు మనకు ఆకలిగా ఉన్నప్పుడు, ఎప్పుడు మనకు అవసరంగా ఉన్నప్పుడు, ఎప్పుడు మన పరిస్థితి చూసి. మనల్ని సాతాను ఎలా పడగొడతాడు అన్న విషయం మనం కానీ తెలుసుకోకపోతే నిందల పాలవుతాము, సమస్యల పాలవుతాము, చెడ్డవాళ్ళు అవుతాము. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయే వాళ్ళు కూడా అవుతారు. జాగ్రత్త పడకపోతే, దేవుడి కృపను ఆశ్రయించకపోతే ఇస్కరియోతు యూదా వలె. చూడండి, భూమి మీదకు వచ్చిన మానవులు, ప్రతి మానవుడి దగ్గరికి సాతాను వస్తాడు. మనకు ఆకలే కాదు, దాహమే కాదు, ఈ శరీరానికి కోరికలు కూడా పుడతాయి. నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను, జాగ్రత్త వినండి. మిమ్మల్ని జాగ్రత్త చేయడానికి మాట్లాడుతున్నాను. మనకు ఆకలి ఒకటేనా? కోపం కూడా ఉందా? కోపం కూడా ఉంటుంది. క్షణికావేశంలో కత్తి తీసుకొని నరికేసానయ్యా, గొడవలు పట్టుకొని నరికేసానయ్యా, ఇప్పుడు నేను బాధపడుతున్నాను అంటారు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ. ఎందుకు జైలుకి వచ్చావు? ఆ ఒక్క నిమిషం కాముగా ఉంటే అయిపో బాగుండేది. ఆ ఒక్క నిమిషం కోపంలో గొడవలు పట్టుకొని నరికేశాను, కత్తి పట్టుకొని తల నరికేశాను, కర్ర పట్టుకొని కొట్టేశాను. ఆ ఒక్క నిమిషం కంట్రోల్ చేసుకుంటే బాగుండేది అంటారు ఖైదీలు. ఆ ఒక్క నిమిషంలో ఏం జరిగిందో తెలుసా? ప్రేరేపణ. ఈరోజు మనం నేర్చుకునే అంశం పేరు సాతాను ప్రేరేపణ. సాతాను ప్రేరేపణ. ఈ సాతాను ప్రేరేపణను మనం గుర్తుపట్టకపోతే, తెలుసుకోకపోతే, జాగ్రత్త పడకపోతే మనం ప్రమాదంలో, కష్టాల్లో, నష్టాల్లో, గొడవల్లో, మరణంలో, అనారోగ్యంలో, దేంట్లో అయినా పడిపోతాం. నీకు ఆకలిస్తే కడుపన్నా మార్చుకోవాలి, వండుకోనన్నా తినాలి, ఎవరన్నా అడుక్కోనన్నా తినాలి. ఓకే? కానీ సాతాను వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి. యేసు ప్రభుకు ఆకలిస్తే ఏమని చెప్తుంది చూడండి. 3వ వచనం. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడింది. చూడండి, సాతాను ఎంత కుయుక్తిగా, ఎంత అర్థం కాకుండా పడేస్తాడంటే, యేసు ప్రభుకి ఆకలేసింది, రైట్. మరి ఆకలేసినప్పుడు సాతాను గాడు వచ్చి, యేసయ్య నీకు ఆకలేసింది కదా, ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. ఇంతే. చూడు,
రాళ్ళను రొట్టెలు చేసుకొని తినేమన్నాడు అంతే. ఇది మనకి ఎలా ఉంది? తప్పుగా అనిపిస్తుందా? అనిపించదు. అదే వాడి కుయుక్తి. వాడు ఇచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే, వాడు చేసే ప్రేరేపణ ఎలా ఉంటుందంటే, వాడు ఇచ్చే ఆలోచనలకండి, వాడిచ్చే మాటలకి కుయుక్తికి పడిపోతారు మనుషులు. హవ దగ్గరకు వచ్చాడు. హవా, ఆ పండు తింటే చావు. ఎలాగైపోతావు? దేవత లెవెల్ అయిపోతావు. చూసావా? నువ్వు చాలా అందగత్తి అయిపోతావు, దేవతల వల్ల అయిపోతావు, చావు లేకుండా అయిపోతావు, దేవుడు లాగా అయిపోతావు అని చెప్పని తీయటి మాటలు చెప్పాడు. హవ్వను పడిపోయాడు. హవ్వ వలన ఆదాము పడిపోయాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను అన్నాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించును అన్నాడు. సాతాను ఏమనుకున్నాడంటే, ఇదిగో నువ్వు బతుకుండాలంటే కంపల్సరీగా అన్నమే తినాలా, రొట్టెలే తినాలా, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అని వాడు యేసు ప్రభువుని పడగొట్టాలని మామూలు వాడి జ్ఞానంతో వాడు అనుకున్నాడు. చూడండి, దేవుడు బ్రతికిచ్చేవాడు, దేవుడు జీవం ఇచ్చేవాడు, దేవుడు నడిపించేవాడు, దేవుడు సర్వశక్తిమంతుడు. కుళ్ళిపోయిన ఎముకలను సైతం మనిషిగా చేయగలడు, చనిపోయిన మనిషిని సైతం బతికించగలడు, ఆకలిలో ఉన్న వాడికి సైతం శక్తిని ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు, ఆయనకి సమస్తము సాధ్యమే. యేసు ప్రభువు సాతాను మాట వినకూడదు అనుకున్నాడు. సాతాను కుయుక్తి కనిపెట్టాడు. వాడు ఎలాగైనా నన్ను పడగొట్టడానికి వచ్చాడని అనుకున్నాడు. దేవుడు మాట ఉంది కదా, ఆయన చెప్తే ఆయన మాట వల్ల నేను బతుకుతా. ఆయన చెప్పాడు అనుకో, నాకు ఆకలేసినా నేను బతుకుంటా. ఆయన చెప్పాడు అనుకో, నాకు రోగం ఉన్నా నేను బతుకుంటా. ఆయన చెప్పాడు అనుకో, నేను ఏ పరిస్థితిలో ఉన్నా నేను బాగుంటాను, నేను బాగవుతా. మరి దేవుడు మాటకు ఆ శక్తి ఉంది కదా, ఉంది. ఇక్కడే చూడండి, యేసు ప్రభు అయితే ఇలా సమాధానం చెప్పి వాడు మాట గెలవకుండా, యేసు ప్రభుని వాడు గెలవకుండా చేశాడు. ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నా జాగ్రత్తగా. మనకు ఆకలి దాహమే కాకుండా ఈ శరీరానికి కోరికలు కూడా ఉంటాయి. అయితే ఈ శరీర కోరికలు ఎలా న్యాయంగా తీర్చుకోవాలి? ఈ శరీర కోరికలు వివాహం ద్వారా తీర్చుకోవాలి లేదా ఓర్చుకోవాలి. వివాహం అయ్యే వరకు ఓర్చుకోవాలి. వాడు వస్తాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకాల ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి డబ్బు లేదనుకో, ఆ డబ్బు లేని టైంలో వచ్చి, ఇదిగో వాళ్ళ ఇంట్లో బంగారం ఉంది, ఇల్లు దొంగతనం చేసి నీకు డబ్బు దొరుకుతుంది అంటాడు. దొంగతనం చేయడానికి కారణం ఏంటో తెలుసా? వీడి ప్రేరేపణ. నీకు డబ్బులు అవసరం కదా, ఇదిగో పక్కన ఇంట్లో బంగారం ఉంది, డబ్బు ఉంది, వెళ్ళి దొంగతనం చేసేయమంటాడు. ప్రేరేపణ. ఆ దొంగతనం చేయమన్న మాట విన్నవాడు, దొంగతనం తప్పు కదా, నేను దొంగతనం చేయకూడదు, అయితే ఏదో అవుతుంది, డబ్బులు లేకపోతే దేవుడే చూసుకుంటాడులే అనే మాట దైవ భక్తులైతే, సాతాను కనిపెట్టిన వాళ్ళైతే చెప్పగలరు కానీ అందరూ చెప్పలేరు. కాబట్టి మనుషులు తప్పు చేయడానికి, తప్పు చేసిన తర్వాత నిందలు పడి బాధపడడానికి, వాడు ఉచ్చులో పడ్డానికి, అందరి ముందు అవమానం పడ్డానికి వాడి మాట కారణం. చాలా మంది తప్పు ఎందుకు చేస్తారు తెలుసా? ఆ యొక్క టైంలో వాడు వస్తాడు, మన కోరికలు, మన ఆలోచనలు దగ్గరకు వస్తాడు. వచ్చి వాడు చెప్తాడు, ఇదిగో ఆ పని చేయి, ఏం కాదులే, ఎవరు చూడలే అంటాడు. మనకేమనిపిస్తుంది? నిజం కదా, ఎవరు లేరు కదా, ఈ తప్పు చేసేద్దాం అనిపిస్తుంది. తప్పు చేస్తాం, తర్వాత వాడు దాన్ని బయటికి తీసుకొచ్చేస్తాడు. ఆది కాండంలో ఉంటది, పాపము నిన్ను పట్టుకొనును. సాతాను, పాపం అంటే సాతానే, గుర్తుపెట్టుకోండి. వాడు ఎంత మోసగాడు, ఎంత తంత్రగాడు, ఎంత
భయంకరమైన క్రూర మృగం లాంటోడు అంటే చెప్తాను. ఆలోచన ఇచ్చేది వాడే, పడగొట్టేది వాడే, ముంచేది వాడే, పట్టించేది వాడే, బాధలు పెట్టేది వాడే, నాశనానికి నడిపించేది వాడే. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అట్లా చేశాడా? మళ్ళా చూడు 5వ వచనంలో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకేసాయి, దేవుని కుమారుడు అయితే కిందకు దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాత్రికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. సాతానికి బైబిల్ మొత్తం తెలుసా? సాతానికి బైబిల్ మొత్తం తెలుసు, కానీ మనకి దాంట్లో ఏముందో కొంచెం కూడా తెలియదు. యేసు ప్రభు దగ్గరికే వచ్చి అంటున్నాడు, నువ్వు కానీ ఈ కొండ మీద నుంచి కానీ దూకేస్తే నిన్ను దేవదూతలు వచ్చి పట్టుకుంటారు. ఈ పని మీద వచ్చాడు యేసు ప్రభు. కొండల మీద ఎక్కడ పెద్ద కొండ ఉంది దాన్ని చూసుకొని కింద దూకడం, దేవదూతలు పట్టుకోవడం, ఇంకో కొండకు ఎక్కడం, ఆ నుంచి దూకేస్తే దేవదూతలు పట్టుకోవడం, ఈ పని మీద వచ్చాడు యేసు ప్రభు కాదు కదా. వీడేమంటున్నాడు చూసారా? ఏ ప్లాన్తో చెప్తున్నాడు చూడు మాట. నువ్వు కొండ మీద నుంచి దూకేస్తే దేవదూతలు వచ్చి పట్టుకుంటారు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు దేవుడి కుమారుడు కదా, నువ్వు దూకేటప్పుడు దేవదూతలు వచ్చి పట్టుకుంటారు, దూకే అంటున్నాడు. అసలు ఎంత మెత్తమంది చూడండి అన్నమాట. నువ్వు కొండ మీద నుంచి దూకేస్తే దేవదూతల నుంచి నిన్ను పట్టుకుంటారు అని బైబిల్లో రాయబడి ఉంది, దూకేసేయి అంటున్నాడు. ప్రేరేపణ జాతరండి. అసలు కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి దూకే పని ఎందుకు చెప్పండి? కొండ మీదకి ఏదైనా పనికి వెళ్ళాం, ఏదో పని మీద వెళ్ళాం అనుకోండి, దాని మీదకి వెళ్ళి పని చూసుకున్న తర్వాత మళ్ళీ కిందకి నడిచి రావాలా, అని దూకేసేయాలా? ఈడేం చెప్తున్నాడు దూకే అంటున్నాడు. దూకే అంటూ ఏమంటున్నాడు తెలుసా? నువ్వు దూకేస్తే దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారు, నీకేమీ కాదు. చూసారా వాడు మాటలు ఎంత కుయుక్తిగా ఎంత మోసంగా ఉందో. ఇలాగే ప్రేమ దేవుని బిడ్డలారా. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు వాడిని? యేసు ప్రభు ఏమంటున్నాడు? అందుకు యేసు 7వ వచనం, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. మనమైతే ఏం చేస్తామంటే అవును కదా, నేను దేవుని బిడ్డని, ఐ యామ్ జీసస్ డాటర్, దూకేస్తాం. దేవుడు కాపాడు, తలకే తగిలిపో. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మనకంటూ ఒక జ్ఞానం ఇచ్చాడు, మనకంటూ ఒక తలకాయ ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, మనసు ఇచ్చాడు. అవునా? ఏది చెయ్యాలో ఏది చేయకూడదో దేవుడు మనకు వివేచన ఇచ్చున్నాడు, వాక్యాన్ని ఇచ్చున్నాడు. సాతాను చూడండి ఎలా ప్రేరేపిస్తున్నాడో మనుషుల్ని, ఎలా సమస్యల్లో పడేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు చూడండి. వెనకాల ఉన్నది వాడు అని అర్థం కాదండి, ప్రేరేపించేది వాడు అని అర్థం కాదు. ఈ యొక్క సూచనలు, ఈ యొక్క విషయాలు గుర్తుపట్టకపోతే మన జీవితాన్ని వాడు ఖచ్చితంగా సమస్యల్లో, నాశనంలో పడేస్తాడు. యేసు ప్రభు దగ్గరికే వచ్చి యేసు ప్రభువునే పడేయాలనుకున్నవాడు నిన్ను నన్ను పడేయడం పెద్ద సమస్య కాదు. ఎందుకు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభుని పాపములో పడేయాలని, యేసు ప్రభు రక్షణ కార్యము జరగకుండా ఆపేయాలని వాడు వచ్చాడు. తర్వాత ఇంకోటి కూడా చూడు, 8వ వచనం, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చూసారా యేసు ప్రభుత్వం వల్ల ఏం చెప్తున్నాడు? వచ్చి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను చూపించాడంట. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ లోక రాజ్యములో, లోకంలో ఏమేం జరుగుతుందో మొత్తం చూపించాడు యేసు ప్రభు దగ్గరికి.
ఎందుకు? ఆ లోకంలో ఉన్న జరిగిందంతా కూడా చూసి యేసు ప్రభు యొక్క మనస్సును చెరపాలని. మనకు కూడా వాడే వచ్చి ప్రేరేపణ ఇస్తాడు. ఇదిగో ఆ టీవీ చూడు, ఆ సీరియల్ చూడు, అవన్నీ చూడు, అవి కూడా చెయ్యి. వాళ్ళు చేసేదంతా చూడమంటాడు. ఆ చేసేదంతా చూడమని నిన్ను కూడా చేయమంటాడు. వాళ్ళు తప్పుటోళ్ళని చూపిస్తాడు, ఆ తప్పుటోళ్ళు చేసేదంతా కూడా నిన్ను చేయమంటాడు. ఇలా వాడు కొట్టేస్తాడు. లోక రాజ్యములన్నిటినీ యేసు ప్రభువు చూపించాడట. ఇంతకీ లోక రాజ్యములు ఏమేమి ఏమేమి జరుగుతున్నాయి? మందు తాగేవాడు ఉంటాడా? అది చూపించాడు. దొంగతనం చేసేవాడు ఉంటాడా? అది చూపించాడు. వ్యభిచారం చేసేవాడు ఉంటారా? అది చూపించాడు. అబద్ధాలు ఆడి మోసాలు చేసే నరహంతకులు, భయంకరమైన పాపులు ఉంటారా? ఉంటారు. ఇవన్నీ చూపించి, అవన్నీ చూపించి 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 అవి చేసేలా చేస్తారు. ఆ ఆలోచనలన్నీ మన దగ్గర ఎక్కువ పెట్టి 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 అవి చేసేలా చేస్తాడు. మనల్ని ప్రేరేపించి తప్పు చేసేటట్టుగా, తప్పటడుగులు వేసేటట్టుగా, మనకి నింద తెచ్చేటట్టుగా, మనకి సమస్య తెచ్చేటట్టుగా వాడు చేసి మన మనస్సుని, మన జీవితాన్ని డిస్టర్బ్ చేసేస్తాడు. ఇది ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? చూడండి, మనం పరలోకం వెళ్ళడానికి దేవుడు మనకంటూ కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేశాడు. ఏంటవి? ఒకటి, నెంబర్ 1, వాక్యం ఏర్పాటు చేశాడు. ఓకేనా? ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఈ వాక్యాన్ని ఏం చేయాలో చెప్తానండి. నెంబర్ 1, వాక్యాన్ని వినాలి. ఎలా వినాలి? ఆసక్తిగా వినాలి, నమ్మాలి, వాక్యాన్ని పాటించాలి. ఈ వాక్యము మన జీవితానికి పరలోకం తీసుకెళ్లేటటువంటి సాధన. ఇప్పుడు మనం చూడు, వాక్యం మాట్లాడుకుంటున్నాం. ఆ వాక్యంలో నుంచే సాతాను గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ వాక్యంలోనే సాతాను మనల్ని ఎలా మోసం చేస్తున్నాడో మనం తెలుసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏ వాక్యం అయితే దేవుడు మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడు ఇచ్చాడో ఆ వాక్యము పట్ల మనకి ఆసక్తి కానీ, నమ్మకం కానీ, విధేయత కానీ లేకుండా చేసి, ప్రార్థన జీవితం లేకుండా చేసి, విశ్వాస జీవితం లేకుండా చేసి, మనల్ని భ్రష్టులను, అవిధేయులను, భక్తిహీనులను చేసి, బైబిల్ ఉన్న దాని ప్రకారం చేయకుండా, చర్చికి వెళ్తున్నా దేవుడు భయం లేకుండా, క్రైస్తవులని పిలువబడుతున్నా దేవుడు చెప్పినట్లు బతకకుండా మనల్ని చేయడమే వాడి ప్లాన్. మరి దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? అదంతా కూడా మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి ఆ వాక్యమే ఆధారం. మనం ప్రార్థనా పరులుగా ఉండడానికి ఆ వాక్యమే ఆధారం. మనం సాతాన్ని జయించడానికి ఆ వాక్యమే ఆధారం. పరిశుద్ధాత్మ బలం కావాలి. మనం పాపాన్ని జయించడానికి దేవుడు చెప్పినటువంటి కార్యాలు, ప్రార్థన జీవితం కావాలి. కానీ దేవుడు మనకి ప్రార్థనా జీవితాన్ని ఏర్పాటు చేసుకోమన్నాడు, వాక్యం ఇచ్చాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు, అన్ని రకాల సదుపాయాలు చేశాడు. దేవుడు ఇన్ని రకాల సదుపాయాలు ఇచ్చిన తర్వాత మనం దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామో, దుర్వినియోగం చేసుకుంటున్నామో, మన ఆత్మీయ జీవితం, మన బ్రతుకు ఎలా ఉందో ఒకసారి చూసుకో. ఏం జరిగింది? దేవుడు మనకిచ్చిన వాక్యములో దాన్ని పూర్తిగా మనం ఎందుకు తెలుసుకొని వారుగా ఉన్నాం? దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చదవని వారిగా ఎందుకున్నాం? దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని పూర్తిగా నమ్మని వారిగా ఎందుకున్నాం? దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని పాటించి పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా ఎందుకు మారలేదు? ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగి ఉంటుంది? ఏం జరిగిందంటే సాతాను మోసం చేశాడు.
సాతాను భ్రమలో పెట్టాడు, సాతాను లోకంలో పెట్టాడు. సాతాను మన మనస్సుని మన శరీరం మీదనో, డబ్బు మీదనో, కోరికల మీదనో, ఇంకో దాని మీదనో, అన్నం మీదనో, నిద్ర మీదనో, దేన్నో దాని మీదనో పెడతాడు. పెట్టేసి చూడండి, మన కాలం అంతా 24 గంటల రోజుకి, వారానికి 7 రోజులు, నెలకి 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, సంవత్సరానికి 365 రోజులు కరెక్ట్గా బైబిల్ చదివితే 2 నెలల్లో చదివేసేయవచ్చు. కరెక్ట్గా బైబిల్ చదివితే 2 నెలల్లో చదివేయవచ్చు. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12. ఎన్ని నెలల్లో బైబిల్ చదవచ్చు? 2 నెలలు. 12 నెలలు సంవత్సరానికి. 12లో 2 పోతే 10 ఉంటాయి. ఒకసారి ఆలోచించండి, 2 నెలల్లో పూర్తి కావాల్సిన బైబిల్ 12 నెలలైనా ఎందుకు పూర్తి కాదు? మనం సాతాను మాట విని చదవాల, సాతాను ప్రేరేపణతో దాన్ని నేర్చుకోవాలా, సాతాను చెప్పినందువలన దాన్ని మనం నమ్మలా, ధ్యానించలా, పాటించలా. ఇది అసలు అర్థమైందా? వాడు ఎప్పుడైనా వచ్చినట్టుగా అర్థమై ఒకటి చెప్తాను. పోయిన సంవత్సరం వెళ్ళిపోయింది, ఇది అర్థమైంది, ఇది మాత్రం కనబడుతుంది. అవునా? పోయిన సంవత్సరం వెళ్ళిపోయిందా? కానీ పోయిన సంవత్సరంలో బైబిల్ పూర్తయిందా? పని అవ్వలేదు, టైం అయిపోయింది. 12 నెలలు ఏం చేసాం మరి? మనం ఎవరు మాట విన్నాం? అసలు వాడు ఈ 12 నెలల్లో ఎప్పుడైనా నీకు తెలిసిందా సాతాను నా దగ్గరకు వచ్చాడు, నన్ను బైబిల్ చదవనేలేదు, నన్ను ప్రార్థన చేయలేదు అని నీకు ఎప్పుడైనా కనపడ్డా? మరి ఎలా జరిగింది 12 నెలలు బైబిల్ చదవకుండా? జాగ్రత్త. ఎవరు కూడా భూమి మీద జాగ్రత్త. చాలా చర్చిల్లో దేవుడి గురించి చెప్తారు కానీ సాతాను గురించి ఎక్కువ చెప్పరు. వాడు చేసే మాయలు చెప్పరు. వాడు మనల్ని ఏ విధంగా పడగొడతాడో, ఏ విధంగా మోసం చేస్తాడో, ఏ విధంగా చెడ్డ పేరు తీసుకొస్తాడో, ఏ విధంగా మనల్ని అబద్ధికులను చేస్తాడో, ఏ విధంగా పరువు పోయేటట్టు చేస్తాడో, ఏ విధంగా మన మనస్సును చెడగొడతాడో, ఏ విధంగా దేవుడి నుంచి దూరం చేస్తాడో మనకు అర్థం కాకుండా ఉంటుంది. అర్థం కావాలంటే ఖచ్చితంగా దేవుడు తోడుండాలి, మనకి దేవుడు ఆత్మ తోడు ఉండాలి, బైబిల్ చదువుతుండాలి, ప్రార్థన చేస్తుండాలి. చూడండి, యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చినట్టు యేసు ప్రభు తెలిసిందా తెలీదా? తెలిసింది. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఎందుకు అబద్ధం ఆడాడు? సాతాను వచ్చినప్పుడు పేతురు గుర్తుపట్ల. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అమ్మేశాడు కదా, దొంగతనం చేసేవాడు కదా. ఎందుకు దొంగతనం చేశాడు, ఎందుకు అమ్మేశాడు అంటే సాతాను వాడి దగ్గరకు వచ్చింది ఇస్కరియోతు యూదా గుర్తుపట్ల. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, ఇస్కరియోతు యూదా దగ్గరకు వచ్చాడు, పేతురు దగ్గరకు వచ్చాడు, మోషే దగ్గరకు వచ్చాడు, దావీదు దగ్గరకు వచ్చాడు, సొలొమోను దగ్గరకు వచ్చాడు, హవ్వ దగ్గరకు వచ్చాడు, ఆదాము దగ్గరకు వచ్చాడు. నీకు అనిపించలా నా దగ్గరికి సాతాను వస్తాడే? నీకు అసలు ఆలోచన కూడా తట్టదు. వాడు నా దగ్గరకు వస్తాడు, నన్ను మోసం చేస్తాడు, నన్ను ప్రార్థన చేయనీయకుండా, వాక్యంలో ఎదగనీయకుండా, భక్తిలో ఎదగనీయకుండా నన్ను చేస్తాడు అన్న ఆలోచనే రాదు. నేను చెప్పాను కదా, యేసు ప్రభుకి ఆకలేసే టైములో వచ్చి ఆకలేస్తుంది కాబట్టి ఏం చెప్పినా తినేస్తాడని చెప్పి యేసు ప్రభుని మోసం చేయించడానికి ట్రై చేశాడు. మనల్ని కూడా ఆకలేసేటప్పుడు దొంగతనం చేసుకొని తిన్న వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త. డబ్బు అవసరం వచ్చినప్పుడు మనుషుల్ని చంపేసి బంగారం లాక్కొని తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? ఒంట్లో కోరికలు పుట్టినప్పుడు
తప్పు చేసేవారుగా చేశాడు. చేశాడు. జాగ్రత్తగానండి. చెయ్యకూడని పనులు, వివాహము కాకముందే, లేదా పెళ్ళైనా కూడా వేరే వాళ్ళతో తప్పు చేయడం. చూడండి, ఇదంతా ఏంటంటే మన 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 మైండ్ చూస్తాడు వాడు, మన మనస్సు చూసి ఇతడు పలాందానికి లొంగిపోతాడు, ఈమె పలాందానికి లొంగిపోతుంది. మన పరిస్థితిని చూసి, మన ఆశలను చూసి మన దగ్గరకు వచ్చి ఇదిగో నువ్వు అలా చెయ్యి, ఇదిగో నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి మనల్ని మోసం చేస్తాడు. యోసేపు ఆ విషయంలో జాగ్రత్త పడ్డాడు. దానియేలు జాగ్రత్త పడ్డాడు. భక్తుల్లో చాలా మంది తర్వాత మేలుకున్నారు. వాడి వలలో పడ్డా తర్వాత మేలుకున్నారు. కనుక వింటున్న దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మన కోరికలే టైంలో, మన ఆలోచనల టైంలో వాడు వచ్చి మనల్ని తప్పు దోవకి నడిపిస్తాడు. ఆకలేసిన టైంలో దొంగతనం చేసుకొని తినంటాడు. ఈ శరీరాన్ని ప్రేరేపించి తప్పు పనులు చేయంటాడు. చూడండి, వాడి మాటలు విన్న వారు దొంగతనం చేసిన తర్వాత దొంగలయ్యారు. వాడి మాట విన్నవారు తప్పు చేసిన తర్వాత వ్యభిచారులయ్యారు. వాడి మాట విన్నవారు తాగిన తర్వాత తాగుబోతులయ్యారు. వాడి మాట విన్నవారు దేవుడి యొక్క ఆత్మను, పరలోకాన్ని పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకుని నరకానికి వెళ్ళారు. వాడి మాట విన్నవారు అమ్మా నాన్నల పరువు తీశారు. వాడి మాట విన్నవారు బిడ్డలని చంపేశారు. వాడి మాట విన్నవారు నీతిమంతులను చంపేశారు. వాడి మాట విన్నవారు కన్న తండ్రిని కొట్టారు. వాడి మాట విన్నవారు బిడ్డలను అర్థం చేసుకోలేరు. వాడు మాట విన్నవారు దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. మీకెందుకు ఈరోజు చెప్తున్నానంటే, మీకెందుకు దేవుడు ఈరోజు మనకి ఈ అంశాన్ని అందించాడంటే, మనల్ని దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. దేవుడికి తెలుసు వాడెంత మోసగాడో, వాడెంత కుయుక్తిపరుడో, వాడు ఎలా పడగొడతాడో, వాడు ఎలా నాశనం చేస్తాడో ఇదంతా కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన మన మంచి తండ్రి కాబట్టి మనల్ని ఎలాగైనా కాపాడుకోవాలని తన బిడ్డలుగా ఆయన ముందుగానే బైబిల్లో సాతాను గురించిన మోసాలు, కుయుక్తి రాపించాడు. ఒక దైవ సేవకుడుగా దేవుడి వద్ద నుంచి ఆ జ్ఞానం పొందుకొని మీతో మేము మాట్లాడుతుంటాం. ఏమని చెప్తుంటాం తెలుసా? ఇదిగో అమ్మ ఇలా చేయొద్దు, అయ్యా ఇదిగో ఇలా చేయొద్దు, ఇదిగో మనం ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పినప్పుడు దేవుడు ద్వారా ఈ సహాయం మీకు వస్తుంది, ఈ జ్ఞానం మీకు వస్తుంది. కానీ అక్కడ సాతానుకు లోబడితే, పాస్టర్ మాట తీసుకోకుండా, దైవ సేవకుడి మాట తీసుకోకుండా మీ సొంత నిర్ణయం తీసుకుంటే ఏమైతుందో చూడండి ఒకసారి. దేవుడు మనకి ఈ నేరం చేయొద్దు, ఈ తప్పు చేయొద్దు అని చెప్పాడు. ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞను మీరి దేవుణ్ణి పక్కన పెట్టి, దైవ సేవకుడు మాట పక్కన పెట్టి మనం తప్పులు చేశామా? చేసిన తర్వాత మనకు అవార్డు వచ్చిందా, అవమానం వచ్చిందా? ఏమొచ్చింది కదా? చేసిన తర్వాత తప్పు చేసి దేవుడి మాటను పక్కన పెట్టి తప్పు చేసిన తర్వాత మన మనస్సుకి పట్టరానంత సంతోషం కలిగిందా? చాలా బాధ వచ్చిందా? ఏమొచ్చింది? బాధ వచ్చింది. ఏమొచ్చింది? అవమానం వచ్చింది. ఏమొచ్చింది? తల్లిదండ్రులని బాధ పెట్టే పరిస్థితి వచ్చింది. ఏమొచ్చింది? ఇంట్లో పెద్దలని బాధ పెట్టే పరిస్థితి వచ్చింది. ఏమొచ్చింది? అన్నీ మన జీవితాల్లో గందరగోళం వచ్చింది. ఈ మాట ఎప్పుడు చెప్పాడు దేవుడు మనకి? ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే ముందుగానే చెప్పాడు. ఇదిగో బిడ్డలారా, ఇదిగో ఈ నా మాటలు పాటిస్తే మీకు ఆరోగ్యము, ఆశీర్వాదము, మేలు, మంచి
అని చెప్పి దేవుడు చెప్పాడు. మనము దేవుడు మాట మనల్ని రక్షిస్తుంది, మనల్ని జాగ్రత్త పరుస్తుంది, మనకు అవమానాలు, అనారోగ్యాలు, కుటుంబంలో కలహాలు రాకుండా చేస్తుందనే మాట ఆలోచన చేయకుండా సాతాను మాట తీసుకొని ఏవైతేలే, ఎవరు చూడటం లేదులే, ఈసారిలే, ఇంకోసారిలే, మళ్ళా చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా మనకు అప్పుడు అని అనుకొని వాడు మాట విని మనం బలైపోతాం. అవునా అవునా కదా? సరే, యవనస్తులు, వృద్ధులైన ఏం జరుగుతుంది అంటే అందుకే మేము చెప్తుంటాం, ఇదిగో ఇలా చెయ్యండి, ఇలా ఉండండి అని ఎందుకు చెప్తామంటే దేవుడు మాట విని నాశనమైన వాడు ఎవ్వడూ లేడు భూమి మీద చరిత్రలో. ఎవరి మాట విని నాశనమైన వాళ్ళు ఉన్నారు? సాతాను మాట విని నాశనమైన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులు బిడ్డలకు ఏం చెప్తారు? మంచిగా చెప్తారు కదా, మంచిగా చెప్తారు. వినకపోతే వాళ్ళు సమస్యల్లో పడరు. అందుకే చెప్తాను, అందుకే నేను కూడా చెప్తుంటాను, దేవుడు అందుకే చెప్తుంటాడు, ఇలాగ చెయ్యండి, ఇది మంచిది అని ఆలోచన ఇచ్చినప్పుడు అలా చెయ్యకపోతేనే దాని వాళ్ళ తర్వాత వచ్చే సమస్యలు వస్తాయి. దేవుడు మనకు ముందుగా ఎందుకు చెప్పాడంటే ఆ సమస్యల్లో పడకముందే కాపాడాలి, ఆ ఇబ్బందుల్లో పడకముందే కాపాడాలి. దేవుడు మనల్ని రక్షించాలనుకుంటాడు. ఒక మాట చెప్తాను, దేవుని మాట తీసుకుంటేనండి ఖచ్చితంగా మనము మంచి స్థితిలో ఉంటాం. ఎప్పుడు కూడా దేవుని మాట పక్కన పెట్టి మనం ఏ ఆలోచన చేసినా, ఏం కాదులే అనుకున్నా దెబ్బతింటాం. అది సాతాను మాటే, అది సాతాను ప్లానే, అది సాతాను వచ్చే. వాడు ఏదో రకంగా ఎక్కడో చోట అన్నంలోనో, డబ్బులోనో, ఆలోచనల్లోనో, మాటల్లోనో, పనుల్లోనో, మన శరీర యొక్క కోరికల్లోనూ ఎక్కడో చోట ఏదో రకంగా వీడిని ఎలాగైనా పడగొట్టాలి, ఈవెన్ ఎలాగైనా పడగొట్టాలని ప్రతి నిమిషం వాడు మనుషుల దగ్గర కాల్చుకొని ఉంటాడు. మనం ఇంత జాగ్రత్త, ఇంత ఆలోచన తీసుకోం. అసలు వాడు మనకు కనపడ్డా కదా, మనం ఎలా మోసపోతున్నాం చూసారా? నేను ఒక్కదాన్నే ఉన్నా, ఇంకెవరు లేరు బయట, కాబట్టి నేను ఏ తప్పు అయినా చేయొచ్చు అనుకొని మోసపోతున్నాం. తప్పు చేసేది వాడు వచ్చిన తర్వాత, వాడు ప్రేరేపించిన తర్వాత, వాడు మాట వినే. దీన్ని మనం జాగ్రత్తగా పట్టకపోతే, వాడి విషయంలో మనం జాగ్రత్త తీసుకోకపోతే బతుకులు ఇబ్బందులు అయిపోతాయి. ఏమైపోతారో, ఎన్ని గొడవలు అయిపోతాయో, ఎన్ని కుటుంబాలు పాడైపోతాయో, ఎంత తల్లిదండ్రులు బాధపడతారో, ఎంత పిల్లలు బాధపడతారో, ఎంత దేవుడికి దూరం అయిపోతారో, అసలు మనశ్శాంతి లేకుండా పోతే, ఆరోగ్యం పాడైపోతే, రకరకాల సమస్యలన్నీ వచ్చేస్తాయి సాతాను మాట వింటే. దేవుడు మాట వింటే ఇది రాదు. మంచి పిల్లలు ఏం చేస్తారంటే దేవుడు ఏం చెప్పాడో అది వినేస్తారు. యేసపుకు దేవుడు ఏం చెప్పాడో వినేశాడు. అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడో వినేశాడు. పౌలుకి దేవుడు ఏం చెప్పాడో విన్నాడు. మరియకి దేవుడు ఏం చెప్పాడో మరియ వినది. రూతుకు దేవుడు ఏం చెప్పాడో రూతు వినది. కాబట్టి వాళ్ళ జీవితాల్లో మనం చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏ చెడు మనకు కనబడదు, వాళ్ళ జీవితాల్లో ఏ అవమానాలు మనకు కనబడవు, లోక సంబంధమైన. మనము దేవుడు మాటను పక్కన పెడితే సాతాను ఖచ్చితంగా మనల్ని ఏదో రకంగా ఇబ్బందులు పాలు చేస్తాడు. కనుక మంచి పిల్లలైతే చెప్పంగానే వినేస్తారు అంతేనండి. మంచి పిల్లలంటే సాతాను మాట వినని పిల్లలు. మంచి పిల్లలంటే దేవుడు నా మంచి కోసమే చెప్తాడు, దేవుడు నా మేలు కోసమే చెప్తాడు, బైబిల్లో ఉన్నదంతా నా మేలే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చెప్పింది చేసి దేవుడు చేసినప్పుడు దేవుడు వాళ్ళని చూడండి ఎంత మంచి స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడు. మనం ఈరోజు
బైబిల్ చదవక, ప్రార్థన జీవితం లేక, మంచి ఆత్మీయ స్థితిలో లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మంచి తండ్రి అయినా, మంచి దేవుడైన మాట మనం తినక, మన సొంత ఆలోచనలు, మన సొంత కోరికలను దేవుడు మనకు తీర్చే వరకు ఆగక, ఎలాగంటే అలాగా సాతాను మాట విని వాడు ఉచ్చుల్లో పడి మనం కష్టాలు, సమస్యలు పాల్గొతున్నాం. ఇప్పటికైనా మనం దేవుడు చెప్పినట్లుగా ఉండగలిగితే మనం సాతాన్ని జయించడానికి దేవుడే మనకి వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ప్రార్థన జీవితం ద్వారా శక్తి ఇస్తాడు. మామూలుగా సాతాన్ని జయించలేం. వాడు చిన్నోడు కాదు, గుడ్ ఇంటెలిజెంట్ కాదు, మోసగాడు వాడు. ఎలాగ పడగొట్టాడు హవ్వను చూడు, అది చాలా అందంగా కనబడింది, చాలా అందంగా కనబడింది. వాడు అలా మాయ చేస్తాడు అన్నమాట. చూసారా? మనకి దేవుడి పని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, దేవుడు చెప్పినట్లుగా బతకడం ఎలా అనిపిస్తుంది? ఏమా చెప్పండి, నాకు చెప్పండి. గంటలు ప్రార్థన చేయాలంటే, గంటలు వాక్యం వినాలంటే, గంటలు వాక్యం చదవాలంటే, గంటలు చర్చిలో కూర్చోవాలంటే ఎలా అనిపిస్తుంది? నా నిద్ర ఎందుకు వచ్చింది? బాగా అనిపిస్తుంది. మధ్యలో అటు ఇటు ఎందుకు చూస్తుంటారు? బాగా అనిపిస్తే. మధ్యలో లేచి ఎందుకు వెళ్ళిపోతుంటారు? బాగా అనిపిస్తే. ప్రార్థన జీవితం ఎందుకు ఏర్పాటు కాలేదు? ఇంకా బాగా అనిపిస్తే. దేవుడి కొరకు అనేక ఆత్మలను ఇంకా ఎందుకు రక్షించలేదు? బాగా అనిపిస్తే. అనిపించాల, అది నిజం, అవునా? అనిపిస్తే నిద్ర బాగా అనిపిస్తుందా? బాగా అనిపించదా? నిద్రపోవడం బాగా అనిపిస్తుందా? బాగా అనిపించదా? నిద్రపోవడం బాగా అనిపిస్తుందా? బాగా అనిపించదా? కాబట్టి నిద్రపోతావు. మానేస్తావా? నిద్ర మానేస్తావు. ఈ రోజు నేను నిద్రపోవడం మానేశాను అన్నోడు చేతులు ఎత్తండి. చర్చికి మానేసిన వాళ్ళు ఉన్నారా? బైబిల్ చదవడం మానేసిన వాళ్ళు ఉన్నారా? చర్చ్ కానీ నిద్రపోవడం ఎందుకు మానేలా? బాగా అనిపించింది కాబట్టి. ఏది మనకు బాగా అనిపిస్తుందో దాన్ని చేస్తాం. నీకు ఏది బాగా అనిపించాలో తెలుసా? దేవుని వాక్యం. అవును, దేవుని వాక్యం నీకు మంచిదిగా అనిపిస్తేనే దాన్ని చేయగలరు. దేవుని వాక్యము నీకు మంచిదిగా అనిపించడం లేదంటే విషయం ఏంటో తెలుసా? లోపల మనకి దేవుడి గురించిన ఆసక్తి, భయము, విశ్వాసము, విధేయత లేదని, ఇష్టం లేదని అర్థం. నీకు ఇష్టం ఉందనుకో, గంటల సేపు చాటింగ్ చేస్తావు, చేస్తావు. నీకు ఇష్టం లేదనుకో, వెంటనే కట్ చేసేస్తావు. చేస్తాను. ఎస్, ఇష్టాన్ని బట్టే ఉంటుంది ప్రేమ. దేవుని బట్టారా? దేవుణ్ణి మనం ఇష్టపడితేనండి మన జీవితం బాగుంటుంది. దేవుణ్ణి ఇష్టపడితేనండి మన జీవిత ప్రయాణం బాగుంటుంది. దేవుణ్ణి మనం ఇష్టపడితే మన కుటుంబం బాగుంటుంది. దేవుణ్ణి ఇష్టపడితే మన క్యారెక్టర్ బాగుంటుంది. దేవుణ్ణి ఇష్టపడితే మన ఆలోచనలు బాగుంటాయి. దేవుణ్ణి ఇష్టపడితే మన మాటలు బాగుంటాయి. దేవుణ్ణి ఇష్టపడితే మనం చేసే పనులన్నీ కూడా బాగుంటాయి. ఇప్పుడు మోసగాడు తెలీదు. వాడు ఇలా యేసు ప్రభు దగ్గరకు వచ్చే మోసం చేయాలనుకున్నాడంటే ఇక నువ్వు నేనంతా వాడికి. కనుక దేవుని వాక్యంతో ప్రయాణించడం అనేది మనకు మేలు. దేవుడు మాటని మనకు ముందు పెట్టుకొని మనం ప్రయాణించడం అనేది మేలు. నేను మంచి కోసం చెప్తుంటా, వినండి జాగ్రత్త. దేనికోసం చెప్తున్నాను? ఈ మాట మంచి కోసం చెప్పే మాట బాధ ఎందుకు పడాలి? నా మంచి కోసం కదా చెప్పారు పాస్టర్ గారు, నాకు చెడ్డ పేరు రాకుండా ఉండడం కోసం కదా చెప్పారు పాస్టర్ గారు.
అని పాజిటివ్గా తీసుకోవచ్చు కదా, నెగిటివ్గా ఎందుకు తీసుకోవాలి? ఇది చెప్తాను, దీంట్లో కూడా సీక్రెట్ ఉంది. పాస్టర్ గారు చెప్పే మంచి మాటలు తీసుకుంటే సాతాను నిన్ను గెలవలేడు, సాతాను నిన్ను మోసం చేయలేడు, సాతాను నిన్ను మనశ్శాంతి లేకుండా చేయాలంటే వాడి వల్ల కాదు. దేవుడు చెప్పినట్లుగా మనం వింటేనే, దేవుడు చెప్పినట్లుగా వింటేనే మనం వాడిని తప్పించుకోగలం, వాడిని జయించగలం. ఓకేనా? కనుక గుర్తుపెట్టుకోండి, దైవభక్తులందరూ కూడా ఎలా సాతాన్ని జయించగలిగారు అంటే ఒకటే కారణం, ఒకటే. మీకు ఉదాహరణతో చెప్తా, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఉదాహరణతో చెప్తా. నేను చెప్పాను, ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొచ్చి ఈ టేబుల్లో పెట్టు అని చెప్పాను. ఓకేనా? ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొచ్చి ఈ టేబుల్ మీద పెట్టు అని చెప్పాను, అంతే. పాస్టర్ గారు ఎందుకు గ్లాస్ నీళ్ళు తీసుకొని రమ్మన్నారు? అది చేస్తే నాకేం ఉపయోగం? నేను వెళ్ళగలనా అంత దూరం? ఇప్పుడు ఏం చేస్తాలే, ఎవరో ఒకటి చేస్తాడులే. ఇవన్నీ చేయకుండా ఒక వ్యక్తికి నేను చెప్పాను, గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాను చెప్పాను. ఆ వ్యక్తి ఇవన్నీ ఆలోచించకుండా, ఎందుకు, ఏంటి, ఎలా, అన్నీ ఆలోచించకుండా తీసుకొచ్చి పెట్టేశాడు. అప్పుడు నా దృష్టిలో అతను ఎలాంటివాడు? మంచోడు. అతనికి నేనేం చేస్తాను? సహాయం చేస్తాను. ఆ ఒకటి ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడో దాన్ని కాదనకుండా వినేయడం, అది క్వశ్చన్స్ లేకుండా వినేయడం. దేవుడు బైబిల్ చదువు అన్నాడు, ఎందుకు చదవాలి? చచ్చిపోయిన తర్వాత చదవచ్చు కదా. ఇవన్నీ వద్దు. దేవుడు ప్రార్థన జీవితాన్ని ఏర్పాటు చేసుకోమన్నాడు, చర్చికి మానకుండా రమ్మన్నాడు, మంచిగా బతకమన్నాడు, భక్తి చేయమన్నాడు, లోకంతో సాతానుతో జాగ్రత్త అన్నాడు. ఈ లోకంలో సాతాను ఉన్నాడు కాబట్టి వాడు మాయలు చేస్తాడు కాబట్టి వాడితో జాగ్రత్త అన్నాడు. నువ్వు చెప్పంగానే విన్నావనుకో, దేవుడు నిన్ను కాపాడతాడు, అంతే. మోషేకి చెప్పంగానే విన్నాడు, దేవుడు కాపాడాడు. అబ్రహాముకి చెప్పంగానే విన్నాడు, దేవుడు కాపాడాడు. సమూయేలుకి చెప్పంగానే విన్నాడు, దేవుడు కాపాడాడు. నిన్ను నన్ను దేవుడు కాపాడాలంటే ఏం చేయాలి? ఆ ఒకటేంటి? చెప్పంగానే వినేయాలంతే, విని చేసేసేయాలి. చూడు ఒకసారి, మన జీవితాల్లో నష్టాలు, కష్టాలు, బాధలు రావడానికి కారణం ఏంటంటే దేవుడు మాటని మనము పక్కన పెట్టి మన సొంత ఆలోచన పెట్టడము, మన సొంత ఆలోచన ఏదో గొప్పది అనుకోవడము తప్పది. ఓకేనా? కనుక దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేసేస్తే ఎవరు కాపాడతారు? దేవుడే కాపాడతాడు. దేవుడు ఏం చెప్పాడో అది చేసేస్తే మనం ఏమవుతాం? ఆయన చేతుల్లో మంచి భక్తులు అవుతాం. దేవుడు చెప్పంగానే చేసేస్తే మనకు జరిగేదంతా కూడా మేలే, ఆశీర్వాదమే. ఓకేనా? ఇక్కడి నుంచి అయినా మీ జీవితాల్లో, నా జీవితాల్లో నేను కూడా చెప్తున్నా, వింటున్నారా? నేను కూడా చెప్తున్నా, అనుభవపూర్వకంగా చెప్తున్నా, మీకంటే ఎక్కువ దెబ్బలు తిన్నా నేను సాతాను చేత. అర్థమైందా? కాబట్టి సేవకులైన మా జీవితాల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఎలాగైనా రక్షించాలని దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు, మనల్ని అందరినీ రక్షించాలని దేవుడు నిలబెట్టాడు. కనుక సాతాను గాయపరిచిన గాయాలన్నీ మా జీవితాల్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. చిన్నవాళ్ళు కానించి పెద్దవాళ్ళ వరకు సాతాను యొక్క మోసం తెలియదు చాలా మందికి. మాకు అన్ని అనుభవాలు ఉన్నాయి. వాడు ఎలా చేస్తాడు, ఎలా మోసం చేస్తాడు, ఎలా ప్రేరేపిస్తాడు, ఇదంతా కూడా మాకు తెలుసు. ఒకవేళ మీరు చెప్తున్నారు
ఒకవేళ అది మీకు మనకి చెడ్డగా అనిపించవచ్చు, కొంచెం చేదుగా అనిపించవచ్చు, కానీ అది మేలే చేస్తుంది. ఇంజక్షన్ నొప్పి ఉంటుందా, హాయిగా ఉంటుందా? వేస్తే జ్వరం తగ్గిపోతుంది. టాబ్లెట్ చేదుగా ఉంటుందా, తీపిగా ఉంటుందా? తిన్నాక జ్వరం తగ్గిపోతుంది. ఓకేనా? మంచి మాటలు కూడా ముందు ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి, కానీ అది రక్షిస్తాయి. ఇదిగో ఆ పని చేయబాకు అని చెప్పామనుకో, దైవసేవకుడుగా నా మంచి కోసమే కదా చెప్పుకుంటారని ఆలోచించా. దేవుడు మనకి ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడంటే మంచి కోసమే ఇచ్చాడు. వినగలిగితే మన జీవితాలన్నీ కూడా మంచిగా బాగుంటాయి. కనుక ప్రేరేపణ, ఎవరి ప్రేరేపణ? సాతాను ప్రేరేపణను మనం గుర్తుపట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఎప్పుడైతే సాతాను ప్రేరేపణను మనం గుర్తుపడతామో సమస్యల్లో, అవమానాల్లో, కష్టాల్లో, బాధల్లో పడకుండా ఉంటాం. చూడండి, అనుభవంతో ఉన్న వాళ్ళము ఏదన్నా ఒక చిన్న ఒక మట్టి కొండలో ఒక అతను చేస్తున్నాడు. చేసేటప్పుడు అది చెడిపోతే మళ్ళీ చేయగలడు అతను. అవునా? ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అదే చిన్న పిల్లోడు, కొత్త బుడ్డ పిల్లోడు అప్పుడే చేస్తున్నాడు అనుకో, చెడిపోతాడు. చేయగలడా? చేయలేడు, బాగా చేయలేడు. అనుభవజ్ఞులైన దైవ సేవకుల విషయంలో కూడా మా జీవితాల్లో ఎన్నో సాతాను దెబ్బలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, నష్టాలన్నీ పడున్నాం కాబట్టి ఇది ఎలాంటిది, ఇది ఎలాగో చేయాలి, ఇది ఏ విధంగా చేయకూడదు, ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తామంటే అనుభవం. కానీ కొత్తగా ఉన్న మీకు ఆ అనుభవాలు ఉండవు. ఒక్కసారి వాడు కానీ కోలుకోలేని దెబ్బ కొట్టాడంటే నీ జీవితం అయిపోతుంది. ఒకసారి ఆలోచించు. బాగా బలపడిన తర్వాత కానీ వాడి విషయం అర్థం కాదు, వాడి విషయాలు అర్థం కావు. నేను టయానికి మందిరానికి రమ్మంటా, మంచిదే, దాన్ని తీసుకోండి, మీకు మంచి అవుతుంది. చెప్పాను కదా నేను. దైవ సేవకులుగా మేము ఏం చెప్తామో అది చెయ్యండి. చేసిన తర్వాత చెప్పండి, ఇదిగో మీ మాట ప్రకారం నేను ఇది చేశాను, మీ మాట ప్రకారం ప్రార్థన జీవితం ఏర్పాటు చేసుకున్నాం, మీ మాట ప్రకారం బైబిల్ చదివాను, మీ మాట ప్రకారం పాటలు నేర్చుకున్నాం, నాకు నష్టం వచ్చిందని చెప్పండి. జరిగిద్దా? జరగదు. ఎప్పుడు నష్టం వస్తుందో తెలుసా? మాట దాటినప్పుడు. మీ కొన్ని అనుభవాలు మీకు ఉన్నాయి, ఇప్పుడు వచ్చినాయా లేదా? చెప్పండి, వచ్చిందా లేదా? వచ్చింది. అదే మా మాట వినుంది, దేవుడి మాట వినుంది, ఆ మచ్చలు వచ్చేవి కావు. ఎస్ ఓకేనా? కనుక ఈ రోజు నుంచి దేవుని మాటే మనం తీసుకుందాము, సాతాను యొక్క మాయ తప్పించుకుందాం. ఓకేనా? దేవుడి మహిమ కలిగి ఉంటాడు.